జిఎస్టీ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా, అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం? ప్రధాన మంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times more ఇంక్రీస్ ఇన్ డిబిటీ ట్రాన్స్ఫర్. అంత డిబిటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీస్ అయిందని అంటున్నాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు,